హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్తో రాహుల్ గాంధీ భేటీ పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ జంతర్ మంతర్ సభలో ధర్నా అయితే చేపట్టడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారండి. సో జంతర్ మంతర్ ధర్నా అయితే ఢిల్లీలో చేపట్టారు జగన్ గారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయి. వందల ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల్ని ధ్వంసం చేశారు. 1000కి పైగా అక్రమ కేసులు పెట్టారు. గిట్టని వారి పంటలను కూడా నాశనం చేశారు. మా హయాంలో ఏనాడు ఇలాంటి దాడులైతేనేమి, దౌర్జన్యాలనైతేనేమి ప్రోత్సహించేదే లేదు అని, అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ జగన్ ధ్వజమెత్తారు. లోకేష్ రెడ్ బుక్ పేరుతో హోర్డింగ్లో పెట్టారు. తనకు నచ్చని వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి. మీడియా, ప్రత్యేకించి జాతీయ మీడియా ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలి అని జగన్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు ఫ్రెండ్స్.